ఓకే, టుడే మనం నేర్చుకోబోయే టాపిక్ లాగ్రేంజ్ మెథడ్. లాగ్రేంజ్ మెథడ్తో మనం ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తామో ఈరోజు నేను చెప్తాను. సో వర్కింగ్ రూల్ ఫర్ లాగ్రేంజ్ మెథడ్. So mainly three cases. First, case 1, standard form. Lagrange method always appears in the standard form like capital P small p plus capital Q small q is equal to R. So ఇలా ఉంటే ఈ ఫామ్ ని లాగ్రేంజ్ ఫామ్ అంటారు, స్టాండర్డ్ ఫామ్ అంటారు. సో ఈ ఫామ్ లో ఉన్న ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. కేస్ 1, సో ఆ టైప్ లో ఉంటే కేస్ 2 అంటే లైక్ స్టెప్ 2 ఆర్ కేస్ 2. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే దీని నుంచి మనం క్యాపిటల్ P క్యాపిటల్ Q క్యాపిటల్ R వాల్యూస్ తీసుకోవాలి. సో dx by capital P is equal to dy by capital Q is equal to dz by capital R. సో ఈ వాల్యూస్ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేశాక స్టెప్ 3 ఆర్ కేస్ 3 ఏమవుతుందంటే సాల్వ్ చేయాలి. ఇంటిగ్రేషన్స్ చేసి ఈ ఫార్మ్ అనేది టేక్ ఎనీ టూ ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఈ రెండు ఫ్రాక్షన్స్ తీసుకోవాలి, లేదా ఈ రెండు, లేకపోతే ఈ ఫస్ట్ థర్డ్, ఇలా ఏవైనా టూ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఫ్యాక్టర్స్ తీసుకొని ఫ్రాక్షన్స్ దాన్ని మనం సాల్వ్ చేసుకున్నాక మనకి కొంత ఆన్సర్ అనేది వస్తుంది, లైక్ కొంత వాల్యూ. సో let's say it will be on x1 y is equal to c1 అనే ఆన్సర్ వచ్చింది, అండ్ v of x, y is equal to c2 అనే ఆన్సర్ వచ్చింది. సో సొల్యూషన్ ఏమవుతుందంటే దాని జనరల్ సొల్యూషన్ ఆర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఏమవుతుందంటే phi of u, v is equal to 0 and where pi is arbitrary constant. So ఈ త్రీ స్టెప్స్ గుర్తుంటే మన ఫార్మ్ సొల్యూషన్ ఒక క్వశ్చన్ సొల్యూషన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుంటాం. సో సొల్యూషన్ ఫస్ట్ ఏం చెప్పాను, స్టాండర్డ్ ఫార్మ్. ఈ ఈక్వేషన్ లాగ్రేంజ్ స్టాండర్డ్ ఫార్మ్ లో ఉందా లేదో. సో స్టాండర్డ్ ఫార్మ్ ఇస్ p small p capital Q small q is equal to R. So compare చేయండి. Let's say it's equation 1. So compare equation 1. Let's say it's equation 2. Compare equation 1 with equation 2. We get what do we get? So small p means capital P a over. So capital P is equal to y square z by x and capital Q is equal to small p means capital Q will be, so capital Q is equal to xz and R. What is R? Just whole is R. So y square. Oh sorry. R is equal to y square. So after this మనం ఈ త్రీ వాల్యూస్ తో ఒక ఫార్ములా రాసుకోవాలి. అది సరిగ్గా చూడండి. dx by p is equal to dy by q is equal to dz by r. సో మన p q r వాల్యూస్ తెలుసు కదా, అది పెట్టండి. dx by p ఏంటి, y square z by x is equal to dy by q ఏంటి, xz is equal to dz by r. dz and r is y square. So ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ ఆర్ 1 ఫ్రాక్షన్ 2 ఫ్రాక్షన్ 3 ఫ్రాక్షన్. సో మనకి 2 ఆన్సర్స్ కావాలి. ఏమైనా 2 సొల్యూషన్స్ చేయాలంటే ఏమైనా 2 ఫ్రాక్షన్స్ తీసుకోవాలి. అంటే 2 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ తీసుకుంటే 2 సొల్యూషన్స్ వస్తుంది. దాని
ఏ తీసుకోవాలని చూడండి. డినామినేటర్ చూసుకుంటే ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ z ఉంది, ఇక్కడ z. సో ఈ రెండు తీసుకుంటే కొన్ని క్యాన్సిల్ అనేది తీసుకున్నాయి. ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది, ఏవి క్యాన్సిల్ అవ్వదు. క్యాన్సిల్ అయ్యేది తీసుకుంటే y అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి y క్యాన్సిల్ అవుతుంది. సో ఏం చేస్తానంటే 1 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఆ రెండు తీసుకుంటా, అండ్ 1 3 ఆల్సో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఆ రెండు ఫ్యాక్టర్స్ 1 2 ఆ రెండు ఫ్యాక్టర్స్ తీసుకుంటా. సో ఇక్కడ నుంచి 1 and 2 fractions ఏమవుతుందో చూడండి. ఏంటి 1 fraction and 2 fraction ఇది 1 fraction dx by something తర్వాత and 2 fraction dy by something. So dx by y square z by x, y square z by x, and here xz అనేది xz. సో ఈ రెండు తీసుకుంటే చూడండి, ఇది dx డినామినేటర్ లో ఉంది. లైక్ పైకి తీసుకుంటే dx x dx by y square z is equal to dy by xz. సో ఇప్పుడు చూడండి, z క్యాన్సిల్ అవుతుంది అండ్ x dx by y square dy by. సో ఈ x టర్మ్స్ ని ఎందుకంటే dx ఉన్న వైపు అన్ని x టర్మ్స్ ని అండ్ dy ఉన్న వైపు అన్ని y టర్మ్స్ ని చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే వేరియబుల్స్ అప్పర్ లో ఉంటుంది కదా, మనకు ఆ మెథడ్ ద్వారా అలా చేంజ్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ ఈజీ అవుతుంది. సో అప్పుడు ఈ x ఇట్ వస్తుంది. సో x square dx is equal to y square dy. So now integration on both sides because dx ఏమైంది కదా అది క్యాన్సిల్ అవుతుంది ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x square dx is equal to integration of y square dy. So x square integration क्या है? x cube by 3 x power n dx, x power n plus 1 by n plus 1. So 2 plus 1 3 by n plus 1 3 2 plus 1 3 అవుతుంది. So is equal to y square integration y cube by 3 plus 3. So x cube by 3 minus y cube by 3 is equal to 3 and x cube minus y cube. ఈ 3 ని LCM తీసుకుంటే అట్లా పంపించవచ్చు. 3c means c అంటే కాన్స్టెంట్. సో 3c also a constant. So x cube minus y cube is equal to constant 1. ఈక్వేషన్ వచ్చింది మనకి ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, u of xy is equal to c1. మన ఈక్వేషన్ వచ్చేసింది. సెకండ్ ఈక్వేషన్ కోసం ఏం చేయాలంటే ఏమైనా ఇంకో 2 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఆల్రెడీ 1 and 2 తీసుకున్నాం, క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 and 3 తీసుకోకూడదు. అంటే ఈ రెండింటిలో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ లేవు. సో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమంటే ఆ రెండు ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఈజీగా సాల్వ్ అవుతుంది. సో 1 and 3 తీసుకుందాం. 1 and 3 ఫ్రాక్షన్స్ టేకింగ్ 1 and 3 fractions. ఏమిటి 1 dx by 1 ఇక్కడ తీసుకున్నాం చూడండి, y square z by x is equal to third factor dz by y square. సో దీంట్లో ఏం క్యాన్సిల్ అవుతుంది చూడండి, y square క్యాన్సిల్ అయిపోతుంది, x పైకి అయిపోతుంది, x dx by z is equal to dz. So is z x dx టర్మ్ x టర్మ్ ఉండాలి అండ్ dz తో z టర్మ్స్ ఉండాలి. సో ఈ z ని తీసుకెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది x dx is equal to z dz. సో dx తో x టర్మ్స్ ఉన్నాయి అండ్ dz తో z టర్మ్స్ ఉన్నాయి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ సైడ్స్ బికాజ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేసారంటే ఏ వేరియబుల్స్ అన్ని ఒకవైపు x వేరియబుల్స్ అన్ని ఒకవైపు y వేరియబుల్స్ ఆర్ z వేరియబుల్స్ అన్ని ఒకవైపు ఇలా చేసుకున్నాక ఇంటిగ్రేషన్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది.
minus z square is equal to 2c. So ఈ కాన్స్టెంట్ ని c2 అనుకోండి. x square minus z square is equal to c2. సో ఇంకో ఈక్వేషన్ కూడా వచ్చేసింది కదా. దీన్ని v of u అనుకోండి. u of x మనం y ఫ్యాక్టర్ సొల్యూషన్ అనుకుంటే is equal to 0 అనే సొల్యూషన్ అనుకుంటే దీన్ని v of x y is equal to 0 అనే సొల్యూషన్ అనుకుంటే 0 కాన్స్టెంట్. సో అప్పుడు ఆన్సర్ సొల్యూషన్ ఏమవుతుంది కదా, జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది పై ఆఫ్ u కామా v is equal to 0. సో దీని నుంచి పై ఆఫ్ u ఏంటి దిస్. సో x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ x క్యూబ్ మైనస్ y క్యూబ్ కామా ఇది x స్క్వేర్ మైనస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ పై ఈజ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. ఇది మెన్షన్ చేయాలి. స్టెప్ మార్కింగ్ ఉంటే దీనికి 1 మార్క్ పడుతుంది. సో ఈ సమ్ నేర్చుకున్నాం కదా, ఇదే టైప్ మీద కొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ జనరల్ లైక్ వర్కింగ్ రూల్ ఈ 3 స్టెప్స్ తెలిస్తే ఫస్ట్ ఆ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది. ఓకే, లేకపోతే మనం షిఫ్ట్ చేసుకొని లైక్ అటు వేరియబుల్స్ ఇటు వేరియబుల్స్ అటు ఈక్వల్ టు అవుతుందా ఎల్హెచ్ఎస్ చేంజ్ చేసుకొని ఈ ఈక్వేషన్ ఈ ఫామ్లో తెచ్చిన ఈక్వేషన్కి ఈ ఫామ్లో కనుకుంటే దానికి డైరెక్ట్ ఫార్ములా వేసేసుకొని ఈ